హాయ్ ఫ్రెండ్. నేను రీసెంట్‌గా 'నో వే హోమ్' మూవీ చూసా. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ప్రతి సీను గూడా సూపర్. మరి ఈరోజు మన ఛానల్‌లో 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' మూవీ రివ్యూ చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు 'నో వే హోమ్' మూవీ చూడని వాళ్ళందరికీ స్పాయిలర్ అలర్ట్. పార్కర్ స్పైడర్ మ్యాన్ అని తెలిసిన విలన్స్, హీరోస్ అందరూ రావడం మొదలవుతుంది. పాత స్పైడర్ మ్యాన్ మూవీస్ లోని విలన్స్ అందరూ మన మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్ లోకి అయితే వచ్చేస్తారు. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ అయితే స్పైడర్ మ్యాన్ గా సూపర్. నాకు నచ్చని స్పైడర్ మ్యాన్ ట్రయాలజీ అంటే అది టామ్ హాలండ్. స్పైడర్ మ్యాన్ ని అందరి మీద డిపెండ్ అయినట్టు చూపించడం నాకు కొంచెం నచ్చలేదు ఈ మూవీస్ లో. కానీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ చూసాక టామ్ హాలండ్ ట్రయాలజీ మీద నాకైతే ఒపీనియనే మారిపోయింది. ఇక డాక్టర్ స్ట్రేంజ్ గురించి మాట్లాడుకుంటే అసలు సూపర్. స్ట్రేంజ్ కి స్పైడర్ మ్యాన్ కి మధ్య మిర్రర్ డైమెన్షన్ లో ఫైట్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక మన ఇద్దరు స్పైడర్ మ్యాన్ లైన టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరిని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేనైతే ఈ మూమెంట్ వస్తుందని కూడా అనుకోలేదు. ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ ని ఒకే స్క్రీన్ పైన చూడడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇక వీళ్ళందరి విషయం పక్కన పెడితే మాత్రం నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే గ్రీన్ గాబ్లిన్ విలియం డెఫో అసలు గ్రీన్ గాబ్లిన్ గా చాలా బాగా చేశాడు. ఒకసారేమో మంచివాళ్ళ, ఒకసారి విలన్ లా. అసలు నాకైతే అపరిచితుడు మూవీ చూస్తున్నట్టు అనిపించింది తన క్యారెక్టర్ ని అలా చూపించినంతసేపు. క్లైమాక్స్ ఫైట్ అయితే అస్సలు ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ముగ్గురు స్పైడర్ మ్యాన్లు కలిసి ఫైట్ చేస్తుంటే అబ్బబ్బబ్బబ్బా, ఆ క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి చాలు మూవీ హిట్ అవ్వడానికి. దీన్ని స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అని పిలవడం కన్నా స్పైడర్ మ్యాన్ ఎండ్ గేమ్ అని పిలిస్తే బాగుంటుందేమో. ఆ రేంజ్ లో ఉంది ఈ మూవీ. లాస్ట్ కి ఆ ఎమోషనల్ ఎండింగ్, విఎఫ్ఎక్స్ ఇలా ఇవన్నీ ఈ మూవీ ప్లస్ పాయింట్స్. ఎంత చెప్పినా తక్కువే ఈ మూవీ గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ ఫర్ ఎవర్. ఇది ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మీద నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి.